హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు పొలిటికల్ అప్డేట్ తెలుసుకుందాం. ఈ రోజు నాతో పాటు పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఏపీలో రాజకీయాలు విమర్శలు ప్రతి విమర్శలు కూడా చాలా హీట్ ఎక్కిపోతున్నాయని చెప్పాలి. అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిపై చేసిన విమర్శలు చాలా తారాస్థాయికి వెళ్ళాయి. పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరిపించడం కూడా జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒక జర్నలిస్ట్గా ఏం చెప్తారు? అంటే ఆయన మితిమీరిన మాటలు చాలా ఇబ్బందికర పరిస్థితులు. అంటే ఒక చదువుకున్న వ్యక్తి, అంత అనుభవం ఉన్న వ్యక్తి, మాజీ మంత్రి, పెళ్ళైపోయిన పిల్లలు ఉన్నంత స్థాయి వ్యక్తి, అంటే అనుభవం ఎన్నో చూసుంటాడు కదమ్మా. ఎక్కడ కూడా సంయమనం కోల్పోకూడదు, విచక్షణ కోల్పోకూడదు. అదంతా అయిపోయి ఆయన మీద అరెస్టులు, ఆయన ఇంటి మీద దాడులు అనేది ఇప్పుడు నేను అలా అనుండకూడదు. బట్ ఏ గొట్టాంగాడు నన్ను ఏం చేస్తాడని కాదు, కానీ అలా అనుండకూడదంట మళ్ళీ. ఇదేంటిది? సో అలాంటి సందర్భంలో అక్కడ ధర్నాలు, రాస్తారోకోలు, గొడవలు నడుస్తున్నాయి. పోలీసులకు తలనొప్పుగా మారింది ఇప్పుడు. కానీ ఇక్కడ హైదరాబాద్లో అక్కడ ఆల్మోస్ట్ ఆల్ కేబీఆర్ పార్క్ నుంచి పంజాగుట్ట శ్మశాన వాటిక వరకు ఒక పాడి మోసి ర్యాలీలా తీసుకొచ్చి ఆయనకి అంతిమ సంస్కారం చేయడం అనేది అసలు ఇక్కడేంటి అంటే తెలుగుదేశానికి సంబంధించిన శ్రేణులు, అభిమానులు ఇక్కడ కూడా ఉన్నారు. ఇక్కడ లేరు అనుకుందాం కాసేపు. మరి మొన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వాయిదాకి వచ్చినప్పుడు ఒక 1000 మంది కుర్రోళ్ళతో రప్ప అనుకొని హడావిడి చేశారు. ఇది బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆ కోర్టు వరకు కూడా. సో ఒక అరెస్ట్ అయిన వ్యక్తికే అంత హడావుడి ఉన్నప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తికి ఎంత ఇది అవుతుంది? అంటే అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉన్నారనుకోండి, వేరే విషయం. సో అలాంటి సందర్భాల్లో ఇక్కడ రాజకీయాలు కొత్త పొద్దులు తొక్కుతున్నాయి. విమర్శలు కూడా మితిమీరి విమర్శలు అవుతున్నాయి. తల్లి, చెల్లి, అమ్మ, భార్య, ఈ వావి వరుసలు కూడా లేకుండా చేస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో అది మంచిది కాదు. అది అంటే కొన్నాళ్ళకి ఎలా అయిపోతుందంటే ఏముంది దాంట్లో తప్పేంది, మొన్న ఎవడో మాట్లాడాడుగా, మొన్న ఎవడో ఇలా అన్నాడుగా అనే ఒక సర్వసాధారణం అయిపోతుంది పరిస్థితి. జనరల్గా మీడియా మాధ్యమం అంటే ప్రసార మాధ్యమాల్లో సినిమా అత్యంత పవర్ఫుల్ అయిన మాధ్యమం, మీడియా కూడా అంతే పవర్ఫుల్ మాధ్యమం అవడం వల్ల అలాంటి వార్తలు సినిమాలే కాదు, ఇంట్లో వార్తలు కూడా చూడలేని పరిస్థితి అయిపోతుంది పిల్లలతో. వాడొస్తాడో వాళ్ళ అమ్మ డాష్ అని మాట్లాడుతుంటే ఎట్లా అసలు? అరే వార్తలు చూసినప్పుడు పర్వాలేదులే, పిల్లలు, ముసలి వాళ్ళు అందరూ కలిసి చూస్తుంటాం. ఒక్కోసారి అరే బాబు సీరియల్ సినిమా ఒక్కసారి వార్తలు పెట్టరా అంటారు పెద్దవాళ్ళు. ఆ వార్తలు కూడా పిల్లలతో కలిసి చూడలేని పరిస్థితికి ప్రస్తుత సమాజం వచ్చేసింది. దీనికి అడ్డుకట్ట వేయాల్సింది చదువుకున్నవారు, మేధావులు, సంస్కారం ఉన్న ప్రతి ఒక్కరు కూడా. చదువు లేకపోయినా సంస్కారం అనేది ఉండాలి కదా. మనిషికి మిగతా జంతువులకి తేడా ఏంటమ్మా? వావి వరస, మాట, పదజాలము ఎలాగ తునికిసలాడకుండా మాట్లాడడం అది తెలియాలి కదా. అది లేకుండా మాట్లాడితే మనిషికి గుడ్డికి తేడా ఏముందమ్మా? అంత పేటరేగిపోవడం అంటారు చూసారా, విచ్చలవిడతనం అంటారు చూసారా, అట్లాంటి స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడైనా ఆ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు అలా చేశారంటే పెద్దవాళ్ళుగా దండించాల్సింది, కోప్పడాల్సింది పోయి వాళ్ళే అలా మాట్లాడితే ఇంకేం మాట్లాడతాం? వాళ్ళు వెనక మళ్ళీ ఆయన ఏదో వేదాలు వల్లించినట్టు వెనక కొంత జనం ఆ ప్రెస్ మీట్లో, ఆ మీడియా ముందు ఆయన ధర్నాలు వాటికి అడ్డుకోవడం ఎటుపోతుంది. ఇలాంటి మాట్లాడాలన్నా కూడా మనస్కరించట్లే నాకైతే. పరిస్థితి అలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.